రండి రండి యేసుని యొద్దకు రమ్మను. అయ్యా మీతో మాట్లాడదామని వచ్చానయ్యా. కాదు ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీతో మాట్లాడడానికి వచ్చానయ్యా. భజన బృందం మీరు నేను చూస్తాను నాకని మీరు అంతా భజన చేసుకుంటూ వచ్చేస్తున్నారు. విదేశీ దేవుడి గురించా? అమెరికా దేవుడు విదేశీదేది మా ఇంట్లోకి రావడానికి వీలు లేదు, అర్థమైందా? విదేశీదేది కూడా మా ఇంట్లో నేను ఉంచను అసలు. ఆ విదేశీ దేవుడు మా ఇంట్లోకి కాదు కదా, విదేశీ వస్తువు కూడా రాదు మా కాంపౌండ్లోకి. వద్దు దేళ్ళు వెళ్ళండి. అయితే మీ ఇంట్లో ఏది విదేశీ వస్తువు ఉంచరనమాట. ఉంచను. ఒక 5 నిమిషాలు ఆగండి. అలాగే. ఏంటి వ్యాన్ వేసుకొచ్చావేంటి? అదేనయ్యా, విదేశీ వస్తువులు ఏవి మీ దగ్గర ఉండవు కదయ్యా. చెప్పాను కదా. మరి ఆ ఫ్యాన్ విదేశీదే, ఆ బల్బు విదేశీదే, మీ ఫోను, మీ గ్లాసు ఇవన్నీ పట్టుకెళ్ళిపోదామని వచ్చానయ్యా. మీ ఇంట్లో చాలా వస్తువులు విదేశీయే, ఇవన్నీ పట్టుకెళ్ళిపోదామని వచ్చాను. మీరు విదేశీ వస్తువులు ఉంచుకోరు కదా. నువ్వు అన్నీ అలా సర్దితే ఇంట్లో ఖాళీ ఇంట్లో నేను ఉండాలా? ఇంట్లో ఏం మిగిలితే? మరి మీరే అన్నారు కదయ్యా విదేశీదేది ఇంట్లో ఉంచనని. అయ్యా మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళాను. మీకు ఎప్పుడైనా ఆపరేషన్ జరుగుండొచ్చు కదా అయ్యా. ఆ ఆపరేషన్కి మత్తు మందు ఇస్తారు కదా. మరి మత్తు మందు వాడాలి కదా. అది కూడా విదేశీదే. మీరు ఒక్కసారి ఈ మాటలు వినండి అయ్యా, మీకు అర్థమవుతుంది. ఈ రోజున బల్బ్ ఉంది, ఆ బల్బ్ కూడా మన దేశంలో కనుగొనబడలేదు. సర్ థామస్ ఆల్వా ఎడిసన్ గారి చేత ఆ యొక్క 1800 శతాబ్దంలో ఆయన ఉన్న దేశంలో కనుగొనబడి. ఇప్పుడు మాకు బల్బ్ వద్దండి, అది మా దేశం కాదండి, అది ఎవరో వేరే దేశంలో కనుగొన్నారు, మాకు అవసరం లేదండి అంటే మన చీకట్లో ఉండాలి. ఇంకా లాంతర్ లైట్లు పెట్టుకొని తిరగాలి. మనం ఆలోచించాం. కొన్ని సంవత్సరాల క్రితం మనకు వెళ్తే కనుక భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడైనా ఆపరేషన్ జరగాలి అంటే ఏదైనా ఒక ట్రీట్మెంట్ అవయవానికి చేయాలన్నా, ఒక అవయవాన్ని తీయాలన్నా, ఏం చేయాలన్నా సరే మత్తు మందు అన్నది అవసరం, ఎనస్థీషియా అన్నది అవసరం. అది కనుగొనబడక ముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, నొప్పి భరించలేక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రాబర్ట్ లిస్టన్, విలియం మార్టన్ అనే వీళ్ళందరూ కూడా ఆ యొక్క 1800 శతాబ్దంలోనే మత్తు మందుని ఎనస్థీషియాని కనుగొన్నారు. వాళ్ళు మన దేశం వారు కాదు, కానీ వాళ్ళు ఉన్న దేశంలో వాళ్ళు అక్కడ కనుగొనబడిన ఆ ఎనస్థీషియా ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించి ఈరోజు మనం అందరం వైద్యంలో దాన్ని వాడుతూ ఉన్నాం. ఈరోజు ఆ ఎనస్థీషియా మా ఇండియాలో కనుగొనబడలేదండి, మా భారతదేశంలో కనుగొనబడలేదండి, మాకు వద్దు అంటే కుదరదు. దేవుడు మనిషికి అవసరమైన దాన్ని ఎక్కడో ఒక చోట సృష్టిస్తాడు, పుట్టిస్తాడు, తయారు చేయిస్తాడు. అది ప్రపంచ దేశమంతా వ్యాపించేలా చేస్తాడు. అది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం మనమందరం లాభం పొందుతున్నాం, మనమందరం సంతోషంగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు ఎత్తగానే, లిప్ చేయగానే అమెరికా దేవుడండి, అమెరికా దేవుడండి. ఏమిటండి అమెరికా దేవుడు? మీకు మాట తెలుసా? అమెరికా ఇంకా కనుగొనబడక ముందే ఇండియాలోకి యేసుక్రీస్తు వారి సువార్త వచ్చింది. యేసుక్రీస్తు సువార్త మన భారతదేశంలోకి ప్రవేశించే నాటికి అమెరికా ఇంకా కనుగొనబడలేదు. అమెరికా అను ఒక దేశం ఉన్నది ఎవరికి కూడా తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో స్వయంగా నడిచిన, సువార్త ప్రకటించిన 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన తోమా గారు మన భారతదేశానికి యేసయ్యను మోసుకొచ్చారు, ఆయన సువార్తను తీసుకొచ్చారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి వెలుగు భారతదేశాన్ని తాకింది, నా దేశం ధన్యమైంది. ఆ తర్వాత ఎప్పటికో అమెరికా దేశానికి యేసయ్య సువార్త వెళ్ళింది. అంటే అమెరికా కన్నా ముందు యేసయ్య భారతదేశం వచ్చారు సువార్త ద్వారా. ఈ రోజున చూడండి, సూర్యుడు మన భారతదేశానికి ఉదయిస్తా ఉన్నాడు. మన భారతదేశంలో ఉండి ఉదయిస్తున్నాడా? కాదు కదా. ఆయన సృష్టిలో ఒక చోట ఉండి ఉదయిస్తున్నాడు. మనకు మాత్రం వెలిగిస్తున్నాడా? కాదు కదా. ప్రపంచ దేశానికి కూడా ఆయన వెలిగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మాకు కుదరదండి, మా ఇండియాలో ఉండి ఉదయిస్తేనే మేము ఆ సూర్యుడిని మాకు వెలుగు తీసుకుంటాం అంటే మనం చీకట్లో ఉండాలి. ఆయన సూర్యుడు సృష్టిలో ఒక చోట ఉండి ప్రపంచ దేశాలకు వెలిగిస్తాడు. మా దేశంలో ఉండి ఉదయించట్లేదు కాబట్టి మాకు సూర్యుడితో సంబంధం లేదు అంటే అది అజ్ఞానమైంది. ఆయన ఏ స్థానంలో ఉండాలో అక్కడే ఉంటాడు. ఏ దేశాలకు భూమి మీద వెలిగివ్వాలో అన్నిటి యొక్క సమయాల ప్రకారం ఆయన వెలిగిస్తూ ఉంటాడు. సర్వ మానవాళి
పాపము చేత మరణము ఏలుబడిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మానవాళికి రక్షణ అవసరం. రక్షకుడు భూమి మీద ఉదయించాలి, పుట్టాలి. కాబట్టి ఎక్కడ పుట్టాలి? ఎక్కడో ఒక చోట పుట్టాలి. కాబట్టి ఆయన ఆ బెత్లెహేము అనే ప్రాంతంలో ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకుని అక్కడ పుట్టినవాడు అక్కడ ఉండిపోవడానికి కాదు, మానవాళి చీకట్లో ఉంది, అక్కడ పుట్టిన ఆ వెలుగై ఉన్న దేవుడు ప్రపంచమంతా వ్యాపిస్తాడు, ప్రపంచమంతా ప్రకటించబడతాడు, ప్రపంచమంతా ఆయన నడయాడుతాడు, ప్రపంచమంతా ఆయన మాట, ఆయన వెలుగు, ఆయన శక్తి వెళ్తుంది. ఇది మా సర్వమానవాళి రక్షణార్థ కార్యము ఆయన చేసిన గొప్ప కార్యం. అది ఇది మనిషి తెలుసుకోవాలి. బెత్లెహేమే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే, బెత్లెహేముకు ఇంకో వేరే పేరు ఉంటుంది. ఏం పేరు అంటే కనుక రొట్టెల ఇల్లు అని బెత్లెహేముకి మరో పేరుంది. రొట్టెల ఇల్లు అంటే దీని అర్థం ఏంటంటే, సర్వమానవాళి పాపము చేత కరువులోకి వెళ్ళిపోయారు, మరణం ఏలుబడిలోకి వెళ్ళిపోయారు. ఇదిగో మానవాళి అందరికీ జీవాహారంగా నేను వస్తున్నాను, సమృద్ధిగా నేను వస్తున్నాను, ఆశీర్వాదాన్ని మీరందరూ శాపగ్రస్తులయ్యారు, మీ అందరికి నేను ఆశీర్వాదం ఇచ్చేవాడిగా, మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చడానికి జీవాహారం నేను వస్తున్నానని చెప్పేసి ఆయన ఆ దేశంలోకి, ఆ యొక్క బెత్లెహేము ప్రాంతంలో జన్మించడం జరిగింది. అక్కడ ఉదయించిన వాడు ఆ వెలుగు చీకట్లో ఉన్న ప్రపంచ దేశ ప్రజలందరికీ కూడా వ్యాపించింది. దేవుని ప్రణాళిక ఆలోచించండి, దేవుని ప్రణాళిక తెలుసుకోండి. ఇప్పుడు చెప్పాను, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రపంచ మానవాళికి అవసరమైనది భూమి మీద ఒక చోట పుడతాది, ఒక చోట కనుగొనబడతాది, ఒక చోట తయారు చేయబడతాది. అది అక్కడే ఉండిపోదు, ప్రపంచ దేశానికి అది వ్యాపిస్తుంది. ఎందుకనగా అందరూ ఆయన ప్రజలము, ఆయన బిడ్డలము, ఆయన స్వరూపాలము. కాబట్టి మనమందరూ ఆయన పోలిక చేత చేయబడ్డవారు. కాబట్టి మన కోసం ఆయన ఎంతో ఆలోచించాడు దేవుడు. కాబట్టి ఆయన మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు.